నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు. ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్ సత్కరించిన అధికారులు. రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ వాహనదారులతో ప్రతిజ్ఞ. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్. పార్టీలో భారీగా చేరిన యువకులు. ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో 16వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం అని వివిధ శాఖల ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ మాట్లాడారు. జిల్లాలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు అందరి సహకారంతో ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. భారతీయ ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ నమోదు, ఎథికల్ ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తామని వివరించారు. 18 ఏండ్ల వయసు వచ్చిన వారు అందరూ ఓటు వేయవచ్చని, నిర్ణీత వయసు వచ్చిన వారు అన్ని ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని తెలిపారు. ఓటు హక్కు నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని, దీనికి ఎంతో మంది అధికారులు సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లు, నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లను ఇన్ఛార్జి కలెక్టర్, అదనపు కలెక్టర్ శాలువతో సన్మానించారు. అలాగే నూతన ఎపిక్ కార్డుల అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ ఆర్జీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, సిపిఓ శ్రీనివాసాచారి, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అరైవల్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులకు, విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. వాహనదారులతో కలిసి ఎస్పీ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని ఎస్పీ తెలిపారు. మనం నిబంధనలు పాటించినప్పటికీ ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలు రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణాల రక్షణ లక్ష్యంగా ప్రారంభించిన అరైవల్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, కాలనీ వరకు ప్రజల అవగాహన కల్పించేలా కొనసాగుతుందని తెలిపారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ కృష్ణ, ఆర్ఐ సురేష్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ దిలీప్ సిబ్బంది, నేతాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కూడా దీంట్లో హ్యాండ్స్ జాయిన్ చేస్తారని మేము కోరుకుంటున్నాం పోలీస్ తరఫు నుంచి. దాంట్లో భాగంగా ఇప్పుడు సార్ చెప్పారు మీకు అన్ని కూడా, ప్రతి ఒక్కటి కూడా హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎక్కువగా హెడ్ ఇంజురీ అవుతుందని చెప్పి కూడా సార్ మీకు క్లియర్గా చెప్పారు. ఆ హెడ్ ఇంజురీని అవాయిడ్ చేయాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి. మీరు చూడండి, ట్రాఫిక్ ఎన్నిసార్లు మనం ఎన్ని ఫైన్స్ ఇంపోజ్ చేసినా 80% ఎవరు కూడా ఇంకా హెల్మెట్స్ లేకుండా తిరుగుతున్నారు. సార్ చెప్పినట్టు ఇది ఒక పోలీస్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకొని చేయాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైజెస్. రీచ్ అవుతారు మేము కోరుకుంటున్నాం సార్ తమ ద్వారా. దీంట్లో బాగా అవర్ పోలీస్ తరఫు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ డే, ఆర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ డూయింగ్ దిస్ సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. బట్ ఆల్ దీస్ ట్రాఫిక్ రూల్స్ ప్రాపర్గా ఫాలో చేయండి. It is not for police or not for we are applying fine on you, but
this traffic rules, all this precaution only for your life kosam, your జీవితం కోసం, your family kosam, your పిల్లలు future kosam, not for only police. So once again, as a SP, మీ అందరికీ, because to prevent accident, it is not only police responsibility. This is అందరం this responsibility of all the people. మీ అందరికీ responsibility. సో ఫర్ ట్రాఫిక్ కోసం ఆర్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఆర్ ఇంకా ఒక లాస్ట్, ఎనీ యాక్సిడెంట్ జరిగితే దిస్ రిక్షా ఆర్ ఎనీ పర్సన్ ఇమ్మీడియట్లీ విక్టిమ్కి హాస్పిటల్లో షిఫ్ట్ చేయండి. బికాజ్ ఇమ్మీడియట్లీ యాక్సిడెంట్ తర్వాత ఒక అవర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వీ కాల్డ్ ఈజ్ అ గోల్డెన్ అవర్. సో ఇఫ్ యూ హెల్ప్, యువర్ హెల్ప్ maybe help to save any precious life. So if you immediately shift victim to the hospital, because all these rickshaw drivers, they are in whole day their rickshaw town lo nadustundi chalta hai. So you are the like eyes and ears of police. So even apart from accident, any godwa in the town lo, so immediately police ki inform cheyandi. Because మెనీ టైమ్ బయట నుంచి ఆటో రిక్షా ఇక్కడ వస్తుంది, ఆర్ ఎనీ క్రైమ్ జరిగితే మీ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ప్రతి ఒక్క కొత్త రిక్షా ఇక్కడ వస్తే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. సో లాస్ట్ అగైన్ మళ్ళీ టైం చెప్తాను, ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి. బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ లైఫ్. సో all student, auto drivers and all town జనాలు ఇక్కడ దిస్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ వచ్చిన, సో యాజ్ పోలీస్ తరఫు నుంచి హృదయపూర్వక आपको धन्यवाद बोलता हूँ. थैंक यू. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఆ పార్టీ నాయకులు మహేష్ పెంటల, హరికృష్ణ, అల్లె శ్రీకాంత్, వంగరి సాయి కిరణ్, శ్రీకాంత్, ఆడేపు సంతోష్ ల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి పార్టీ ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఆర్కే సాగర్, రాష్ట్ర యువజన నాయకులు సురేష్ రెడ్డి, జిల్లా నాయకులు చల్లా శివారెడ్డి, పైసా మేజర్స్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. సిరిసిల్లలోని అన్ని వార్డుల నుండి దాదాపు 200 మంది జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి పార్టీ ప్రచార కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఆర్కే సాగర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సిరిసిల్ల ఉద్యమాల గడ్డ అని పేర్కొన్నారు. ఇక్కడ చైతన్యవంతమైన ప్రజలు ఉంటారని, చేనేత కార్మికుల శ్రమతో ఈ ప్రాంతం నిండి ఉందని అన్నారు. తెలంగాణలోనే పురుడు పోసుకున్న జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదిగేందుకు ఇక్కడ యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం, మార్పు కోసం తెలంగాణ గడ్డ మీద స్థాపించిన పార్టీ జనసేన పార్టీ. దీనికి కారణం మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, మీ అందరి పోరాట పట్టిమే జనసేనకి ఒక ఉనికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, దయచేసి సైలెన్స్ చూడండి ప్లీజ్ సైలెన్స్ కొంచెం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడానికి తను ఇన్స్పైర్ చేసింది, తను చేసిందంటే అది తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి ఆయన ఎక్కడ చూడలేని చెప్తుంటారు, అది అందరికీ తెలుసు. తెలంగాణ బిడ్డగా ఎన్నో పోరాటాలు చేశారు. మీరు అందరూ మీ తరతరాల నుంచి, అంటే మీ తరమైన, మీ ముందు తరమైన తెలంగాణ సాయుధ పోరాటం చేశారు, రజాకార్ మూవ్మెంట్ చేశారు. ఇంకా తెలంగాణ పోరాటం ఉపెత్తిన ఉద్యోగం చేసింది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. అదే జనసేన పార్టీకి నాదే చెప్తున్నాం. జనసేన పార్టీకి ప్రాంత భేదాలు ఏమని దయచేసి అర్థం చేసుకోండి. జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు, తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ. అండ్ ముఖ్యంగా ఇక్కడ నేను కూడా ఒక చేనేత బిడ్డను. నేను తెలంగాణలో సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చినప్పుడు అనుకున్న మాటలు ఏంటంటే, ఇక్కడికి చాలా సార్లు అంటే చిన్న మీటింగ్స్, చిన్న అంటే మన ఉన్న బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చాము.
టైం పార్టీ మీటింగ్ వచ్చాను. ఇక్కడికి వచ్చిన నాకు ఏమర్థమైందంటే ఇక్కడ చాలా మంది చేనేత సోదరులకి, చేనేత కుటుంబాలకి ఒక చేయూత కావాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నిరుద్యోగ సమస్యలు, అంటే నాట్ ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎంత భయంకరంగా ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ చేనేత వర్గాలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలుసు. అలాంటి వారికి చేయూత నివారణ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ 2 years లో రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అండగా ఉండడం అనేది విస్మరించింది. అండ్ దాంతో పాటు ఈ గడ్డ పైన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఉరికమ్మాలు ఎక్కుతున్నారు, కుటుంబాలు అన్యాయం అయిపోతున్న విషయం మరొకసారి గ్రహించి చేనేతలకు అండగా ఉండాలి. అండ్ బిడి పార్టీలు చాలా మంది ఉన్నారు, అందరికీ అండగా ఉండాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకున్నాం. దాంతో పాటు చాలా ఇష్యూస్ ఉన్నాయి జిల్లాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా ప్రభుత్వానికి చెప్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికులకు అండగా ఉండి ఆయన ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరిస్తారు. అండ్ ఎలా ఉంది, ఆయనకు ఇష్టమైన కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ దగ్గర కాబట్టి ఇక్కడ పరిసర ప్రాంతాల గురించి ఎప్పుడు అడుగుతుంటారు. అండ్ ఆయన చేనేత కూడా బ్రాండ్ అంబాసిడర్, అందరికీ తెలుసు. అలాగే ఇంతకుముందు కొండగట్టు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ చాలా ఆత్మహత్యల గురించి చర్చించడం జరిగింది. ఏం జరుగుతుందంటే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి చేనేత కార్మికులు. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించి మనం అంతా సహాయం చేద్దామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. త్వరలో మీ అందరికీ ఆయన అండగా ఉండి ఇలాంటి కార్యక్రమానికి వస్తారు ఇక్కడికి తెలియజేస్తున్నాను. మరొక మారు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో పోటీ చేయబోతుంది. తెలంగాణలో జనసేన మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో పోటీ చేయబోతుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులందరి గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ పెట్టింది ఎవరి కోసం అంటే జనసేనలో తెలంగాణ పెట్టింది ఎందుకోసం అంటే మనలాంటి నిరుద్యోగుల కోసం. మీ అందరూ చాలా నిరుద్యోగం ఎందుకు మీ అందరికీ తెలుసు. సో అలాంటి వాళ్ళు రాజకీయాలకు రండి. ఎందుకంటే మన తలరాజు మాస్టర్ ఎవరు రాదు, మనమాసు అంతే. ఇక గుర్తుపెట్టుకోండి, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉద్యోగాలు ఒకటి కాదు. మనము రాజకీయాలకు వచ్చి మన భవిష్యత్తుని, మన కుటుంబ భవిష్యత్తుని, మన సమాజ భవిష్యత్తుని మనమే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే రాజకీయాలకు రావడం అంటే అది రావాలి చేసే పని కాదు, అది ఉన్నత వర్గాలు చేసే పని, డబ్బులు రావాలి చేసే కాదండి. మీరు అనుకుంటే ఎక్కడ తెలంగాణ, ఎక్కడ టీఆర్ఎస్ మొదలైంది, ఎక్కడ వరకు వెళ్ళింది బీఆర్ఎస్. అలాగే జనసేన కూడా ఇలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చి మీ మున్సిపాలిటీని, మీ గ్రామాలని, మీ జిల్లాలని, మీ స్టేట్ చేయడానికి మీ ఒక్కరి వల్ల ఏంటంటే తెలంగాణ యువకున్న బలం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. తెలంగాణ యువత పలుచుకుంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మీలాంటి ఎంతో మంది సాక్షాత్ చేసే రాష్ట్రం వచ్చింది. అంత దమ్మున మనం ఇంకా అక్కడే ఉండడానికి కారణాలు ఏంటి? ఇంకా అక్కడే ఉండాలి, ఇంకా సంక్షేమ పథకాలు ఆశించే స్థితిలోనే ఉన్నాం. ఎందుకు అంటే మీ వర్గాల రాజకీయాలు పోటీ కావట్లేదు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంకల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అనుబంధంగా ఉన్న తెలంగాణ ఆటోమోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆటో డ్రైవర్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని, ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చి 25
నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం సిగ్గుచేటని శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తే ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టకుండా కార్మికులకు అన్యాయం చేస్తే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆటో కార్మికులందరికీ స్వంత డబ్బులతో ఇన్సూరెన్స్ కట్టి ఆటో కార్మికులకు అండగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు అల్లె శ్రీనివాస్, దేవరాజ్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. BRTO ఆధ్వర్యంలో ముద్రించినటువంటి క్యాలెండర్ను ఈరోజు ఆటో కార్మికులతో కలిసి ఈరోజు ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తానని మరి అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం తీరా 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు ఆటో కార్మికుల సంక్షేమాన్ని కానీ వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం బాధాకరం. ఎందుకంటే ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను ఆటో కార్మికులకు మరి అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ప్రజాప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి ఆటో కార్మికులే కాదు అనేక రంగ కార్మికులను కూడా ఈరోజు రోడ్డు పాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. పొద్దున్న లేస్తే మరి కలెక్టర్ ఆఫీస్ ముందు మరి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, మరి దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి, మరి రాస్తారోకోలు ర్యాలీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఈ ప్రభుత్వానికి కనకరం లేదు. మరి ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున మా ఆందోళన కార్యక్రమాలు తప్పవని మరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓటుతోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మేము ఆటో కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇపోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సింది ముఖ్యంగా మన ఆటో కార్మికులే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఏ పోరాటానికైనా దేనికైనా మీకు అండగా మరి కేటీఆర్ గారు ఉంటారు, BRT ఉంటుంది. మీకు మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పాయకారావుపేట, తుని పరిసర ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో చోరీలు చేస్తున్న దొంగల ముఠా పాయకారావుపేట పోలీసులకు చిక్కారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలంలో వరుస దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్ ని పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు దర్యాప్తులో ఈ ముఠా అరాచకాలు రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తరించి ఉండటంపై పోలీసులు అవాక్కయ్యారు. వీరి వద్ద నుండి 16 2-వీలర్ మోటార్ వాహనాలు, 700 గ్రాముల వెండి, తులం బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐజీ అప్పన్నలు మీడియా సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ చూపించిన సిఐ అప్పన్నను ఎస్ఐ పురుషోత్తం, ఎస్ఐ అలీ మరియు కానిస్టేబుల్ వి శ్రీనివాసరావు, వై శంకర్, ఎస్ నారాయణ, ఎన్ గంగాధర్, పి సతీష్ లను, హోంగార్డు మదీనా, రాజారెడ్డిలను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జాన్యువరిలో కొన్ని దొంగతనాలు జరిగినాయండి. మొట్టమొదటిగా మనకి దుర్గానగర్లోని రామాలయంలో ఒక టెంపుల్లో ఒక థెఫ్ట్ అయింది. అలాగే మనకి పండగలోనే పండగ ముందు 12/1/26న కంఠం శ్రేణు అని చెప్పేసి పాయకరావుపేట బృందావనం కాలనీ ఉంటున్న వాళ్ళ హౌస్లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. వాళ్ళ ఇంట్లో తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు లేని సమయంలో కాస్త గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అట్లాగే 14వ తేదీనండి కట్టా సత్య వినయ్ అని చెప్పేసి ఆయనది కూడా పాయకరావుపేట వాళ్ళ హౌస్లో కూడా ఒక దొంగతనం జరిగింది. వీటికి సంబంధించి ఒక స్పెషల్ టీమ్ని పెట్టే ఎస్పీ గారు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసి ఈ కేసులో డిటెక్ట్ చేయాలి, ఎలాగైనా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు దర్యాప్తు టెక్నికల్గా అన్నీ కూడా చెక్ చేస్తూ ఆ దర్యాప్తు టీం అన్నది ఈరోజు గుడ్ వర్క్ చేశారండి. ఈ రోజున ఒక పలివెల చరణ్ అని చెప్పేసి సన్ ఆఫ్ ఏడుకొండలు 22 years, తాళ్ళ రేవు మండల్, కాకినాడ డిస్ట్రిక్ట్ అన్నాయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు అది జువెనల్ అండి, ఒక ఆయన జువెనల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. జరిగితే వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు మేమే నేరం చేసామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగిందట. వాళ్ళతో పాటు టోటల్ ఇందులో మన పలివెల చరణ్తో పాటు ఒక జువెనల్, అలాగే మధ్య నరేంద్ర కుమార్ అని చెప్పేసి ఆయనది కూడా కాకినాడేనండి. అలాగే భూపతి దుర్గాప్రసాద్ అని ఏలేశ్వరం, వాళ్ళిద్దరిని కూడా మధ్య నరేంద్ర కుమార్ని, భూపతి దుర్గాప్రసాద్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.
ఇప్పుడైతే మా కస్టడీలో అయితే మటుకు చరణ్ ఉన్నారు, అలాగే ఈ జోనల్ కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజున వాళ్ళ తాలూకా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ అఫెన్సెస్తో పాటు అంటే మన కంఠం శ్రీని గారి ఇంటి దగ్గర, అట్లాగే కట్టా సత్య వినయ్ గారి ఇంటి దగ్గర, అట్లాగే మన టెంపుల్ థెఫ్ట్ సంబంధించి, అట్లాగే మనకి మంగవరంలో లాస్ట్ జూలైలో ఒక హుండీ థెఫ్ట్ ఒకటి జరిగిందండి అక్కడ, దానికి సంబంధించి, అట్లాగే పాయకరావుపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక బైక్ థెఫ్ట్ ఒకటి యూనికామ్ బైక్ ఒకటి థెఫ్ట్ అయిందండి. వీటికి సంబంధించి వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చారు. వీటితో పాటు చాలా నేరాలు వాళ్ళు చేయడం జరిగింది. ఈ బైక్తో పాటు ఇంకొక 15 బైకులు కూడా మనం రికవరీ చేశాము. అవన్నీ కూడా ఎక్కువగా ఈస్ట్ గోదావరి లిమిట్స్లో ఉన్న బైక్స్. వీటన్నిటిని కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆ బైక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎట్ ప్రజెంట్ అయితే మనం రికవరీ చేసినవి ఈ కేసులో 1 తొలి గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు 700 గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్, 16 బైక్లు మనం సీజ్ చేశామండి. ఇంకా ఒక కేసులో ప్రాపర్టీ, టెంపుల్ థెఫ్ట్ కేసులో ప్రాపర్టీ రికవరీ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలో మిగతా ముద్దాయిలను పట్టుకొని ఆ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మన పాయకరావుపేట సిఐ గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐ ఆలీ పురుషోత్తం మరియు టీమ్ మదీనా, సతీష్ వీళ్ళంతా కలిసి గుడ్ వర్క్ చేశారండి. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఈ టీంని అంతా కూడా అభినందించడం జరిగింది. రేపు జరిగే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ సార్ వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేషన్ చేస్తానని చెప్పేసి తెలియపరచడం జరిగింది. కేసులో ముద్దాయండి ఆయన గాంజా కేసులో ఉంటుండగా ఈ ముద్దాయిలు వీళ్ళందరితో కూడా పరిచయం అయ్యి వీళ్ళంతా గ్రూప్గా ఏర్పడి వీళ్ళు నేరాలు చేశారండి. వీడికేమో 22లో అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో పల్వెల్ చరణ్ మీద ఒక గాంజా కేసు ఉంది. అలాగే 2025లో కోరంగి పోలీస్ స్టేషన్ లో ఒక దొంగతనం కేసు, అట్లాగే ఏలూరు 1 టౌన్లో ఒక దొంగతనం కేసు ఉందండి. ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆ జువెనల్ మీద కూడా 2 దొంగతనాల కేసులు, ఒక కోరంగి పోలీస్ స్టేషన్లో ఒకటి, ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి ఉందండి. అట్లాగే మిగతా వాళ్ళ గురించి కూడా ఇన్వాల్వ్మెంట్ మధ్య నరేంద్ర కుమార్, భూపతి దుర్గా ప్రసాద్ వీళ్ళ మీద కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు వీటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ కేసులో ఎవరైతే ఒక ఆయన ప్రాపర్టీ రిసీవర్ ఉన్నారో ఆ రిసీవర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామంటే ఆయన కూడా 41 CRPC నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు. ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్ సత్కరించిన అధికారులు. రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ వాహనదారులతో ప్రతిజ్ఞ. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్. పార్టీలో భారీగా చేరిన యువకులు. ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.